కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున జనసేన నేత డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్ కుక్కుటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం పాతగయ క్షేత్రంలో కోనేరు పరిశుభ్రత, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జనసేన నేత తెలిపారు. ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా ఈరోజు పట్టు వస్త్రాలు, పువ్వులు, బండ్లు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి ఫైవ్ మెన్ కమిటీ ఉన్నటువంటి మేము కానీ మరి ఈరోజు ఉత్సవ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఆ ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు అందరూ కలుపుకొని ఈరోజు ఈ శివరాత్రి వేడుకల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజే అంకురార్పణ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు నుండి కూడా ఈ శివరాత్రి ఉత్సవ వేడుకలు ఘనంగా ఈ యొక్క క్షేత్రంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో ముఖ్యంగా సామాన్య భక్తులకి మరి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు ఎవరైతే ఫైవ్ మెన్ కమిటీ మరియు కూటమి సభ్యులతో స్వామి అమ్మవార్లకి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ రోజున తొలిగా స్వామివారికి అభిషేకాలు మరియు అంకురార్పణ మరియు ధ్వజారోహణ కార్యక్రమం ఇవాళ జరిగింది. అలాగే ఈరోజు 3 గంటలకి స్వామి అమ్మవారికి పసుపు కొట్టడం జరుగుతుంది. అలాగే పెళ్లి కూతురుని చేయడం జరుగుతుంది. అలాగే సాయంకాలం 8:32 స్వామి అమ్మవారికి దివ్య కళ్యాణ మహోత్సవం. ఈ సందర్భంగా ఆలయం వారు మొత్తం దేవస్థానం అంతా కూడా మిరుమిట్లు కలిపే కాంతులతో విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది. 50 మంది భక్తులు వచ్చి ఈ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించాలని కోరుకుంటాం. అంతేకాకుండా 15వ తారీఖు ఆదివారం నాడు మహాశివరాత్రి తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా స్వామివారికి ఈ దర్శనాలు స్టార్ట్ అవుతాయి.